వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఈ రోజు మనము నిఫ్టీ అప్డేట్స్ చూద్దాము. దాంతో పాటు మళ్ళీ మనకు మండే రోజు నిఫ్టీ ఎలాంటి మూవ్మెంట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి దాని గురించి కూడా డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఇక్కడ మనం నిఫ్టీ డైలీ చార్ట్ చూసుకుంటే కనుక ఈ రోజు మార్కెట్లో మనకు ఒక గ్రీన్ క్యాండిల్ కనిపిస్తుంది. సో టోటల్గా ఏంటంటే ఒక దాదాపు ఒక 500 పాయింట్స్ మార్కెట్ ఇవాళ ప్లస్లో ఉంది. ఇంకా క్లోజ్ కాలేదు, ఒక 45 మినిట్స్లో మార్కెట్ క్లోజ్ అవడం జరుగుతుంది. సో ప్రస్తుతానికి ఏంటంటే ఆల్మోస్ట్ ఒక కన్సాలిడేషన్ లెవెల్ దగ్గరకు వచ్చింది కాబట్టి కన్సాలిడేషన్ చేస్తుంది అనుకోవాలి. మళ్ళీ పాజిటివ్ సెంటిమెంట్ వస్తుందా, లేదంటే పాజిటివ్ సెంటిమెంట్ వచ్చిన తర్వాత మనం బై చేసుకోవాలి అని ఎవరు కూడా ఇక్కడ డబ్బులు పెడితే మరీ ఆలోచించి మరీ పెట్టండి. ఎందుకంటే మళ్ళీ ఒకవేళ మార్కెట్ ఇప్పుడు కూడా బేరిష్ వ్యూలోనే ఉంది, కిందికి వచ్చే అవకాశాలు మాత్రం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ విషయం ఇక్కడ చెప్తున్నాను. దాంతోపాటు డైలీ చార్ట్లో ఒకసారి మనం మూమెంట్ ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ఓపెన్ అయినప్పటి నుంచి మనకు ఒక అప్వర్డ్ ర్యాలీ అనేది ఇవాళ మార్కెట్ చూపెట్టింది. సో ఓపెన్ అయినప్పటి నుంచి పైకి మార్కెట్ వెళ్తున్నట్లు ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఎక్కువగా కన్సాలిడేషన్ చేయకుండా ఒకసారి మనకు కన్సాలిడేషన్ చేసి తర్వాత చిన్న చిన్న మూమెంట్స్ వేస్తూ పైకి వెళ్తున్నట్టు కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే అంత 500 పాయింట్లు పైకి వెళ్ళినా కానీ అంత ఇంట్రెస్టింగ్ మార్కెట్ ఇవాళ లేదని అనుకోవాలి. ఎందుకంటే మనము బార్స్ చూసుకుంటే ఇక్కడ చిన్న చిన్నగా ఫామ్ అయ్యి వాల్యూమ్స్ ఎక్కువగా లేవు, జస్ట్ పుష్ చేస్తున్నట్లు ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే ఎప్పుడో రేపైనా లేదంటే ఇవాళ క్లోజింగ్ టైం కన్నా మార్కెట్ రేపంటే మండే రోజైనా లేదంటే వాళ్ళ క్లోజింగ్ టైం కన్నా మార్కెట్ మళ్ళీ కిందికి వచ్చే అవకాశాలు మాత్రం ఎక్కువగా ఉన్నాయి. లేదంటే ఇక్కడే ఇక కన్సాలిడేషన్ చేస్తుంది, చేసిన తర్వాత ఇంకా ఫర్దర్గా అక్కడ నుంచి డిసైడ్ చేసి మళ్ళీ కిందికి వచ్చే అవకాశాలు మాత్రం ఉన్నాయి. సో ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడన్నా మనం మార్కెట్లో అబ్జర్వ్ చేస్తే గుడ్ న్యూస్ వస్తే ప్రతి ఒక్క రీటైలర్స్ కూడా ఏంటంటే ఇవాళ మంచి న్యూస్ వచ్చింది కదా, మార్కెట్ బాగా పెరుగుతుందేమో అని బై చేస్తారు. అలానే ఒకవేళ నెగిటివ్ న్యూస్ వచ్చింది అనుకోండి, బ్యాడ్ న్యూస్ వచ్చింది అనుకోండి, మార్కెట్లో ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మార్కెట్ పడుతుందేమో అని సెల్ చేస్తారు. కానీ ఎప్పుడు రివర్స్ జరుగుతుంది. ఎందుకంటే గుడ్ న్యూస్ వచ్చినప్పుడు రీటైలర్స్ అందరూ కూడా బై చేసినప్పుడు ఏంటంటే ఎఫ్ఐఎస్ డిఐఎస్ అందరూ సెల్ చేస్తారు. అండ్ ఎందుకంటే వాళ్ళకి దగ్గర ఉన్న అంత క్యాపిటల్ ఉంటుంది, అంత ఒకసారి మనం సెల్ చేసిన అంత క్యాపిటల్ పెట్టుకొని సెల్ చేసిన తర్వాత ప్రెషర్ ఎక్కువగా వస్తుంది కాబట్టి వాళ్ళు మార్కెట్ని ఎక్కువగా కంట్రోల్ చేసే ఇక్కడ అవకాశం ఉంటుంది. ఇవాళ కూడా మనం చూసుకుంటే ఏంటంటే అదాని గారి ఒక విషయం పైన అరెస్ట్ కానీ లేదంటే ఆ స్కామ్ కానీ ఇదంతా చర్చలు జరుగుతున్నాయి కాబట్టి ఒక బ్యాడ్ న్యూస్, ఒక నెగిటివ్ న్యూస్ మార్కెట్ కోసం అదాని స్టాక్స్ కూడా అంతా పడుతున్నాయి. అలాంటి సమయంలో రీటైలర్స్ అందరూ కూడా మార్కెట్ కూడా నెగిటివ్గా ఉండొచ్చు అని ఎవరైతే సెల్ చేస్తారో, షార్ట్ సెల్లింగ్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఎఫ్ఐఎస్ ట్రాప్ చేయడానికి ఇలాంటి బయింగ్ మొమెంటమ్ని చూపించవచ్చు. ఒకసారి వాళ్ళ స్టాప్ లాసెస్ ట్రిగర్ అయిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే ఎగ్జిట్ అవుతారో అక్కడ నుంచి మళ్ళీ ఎఫ్ఐఎస్ అంటే ఆపరేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడ నుంచి మళ్ళీ సెల్ చేయడానికి అవకాశం ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేయాలి. న్యూస్ ఇవంతా చూసిన తర్వాతనే ఒక ట్రేడ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ ఆలోచించాలి. ఎందుకంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ అయితే పర్లేదు, కానీ ఇంట్రాడేలో అంటే ఈ రోజు పెట్టి ఈ రోజు సంపాదించాలి అని ఎవరైతే అనుకుంటారో, లేదంటే ఈ వారంలో సంపాదించాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ముఖ్యంగా ఇవన్నీ ఈవెంట్స్ గమనించాలన్నమాట. లాంగ్ టర్మ్లో వాళ్ళకి మార్కెట్ ఎంత కిందికి వచ్చినా మళ్ళీ పైకి వెళ్తుంది మనకు అందరికీ తెలిసిందే. కాకపోతే షార్ట్ టర్మ్ వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. జియో పొలిటికల్ ఇష్యూస్ కానీ ఇదంతా మనం అబ్జర్వ్ చేస్తేనే మార్కెట్ని అండర్స్టాండ్ చేయడానికి ఇక్కడ మనకు ఛాన్స్ ఉంటుంది. సో రేపు మళ్ళీ ఒకవేళ మండే రోజు మళ్ళీ ఒకవేళ మార్కెట్ మనకు ఇదే లెవెల్ దగ్గర ఓపెన్ అయింది ఫ్లాట్గా అంటే ఓపెన్ అయిన తర్వాత ఎక్కువగా ఛాన్సెస్ మాత్రం అక్కడ నుంచి కిందికి రావడానికి ఉన్నాయి, లేదంటే అక్కడే కన్సల్టేషన్ చేయడానికి ఉన్నాయి. గ్యాప్ అప్ ఓపెన్ అయినా కానీ పెద్ద గ్యాప్ అప్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఇక్కడ. ఎందుకంటే ఆల్రెడీ మనకు 500 పాయింట్స్ ప్లస్లో ఉంది కాబట్టి ఎక్కువ గ్యాప్ అప్ కాకపోవచ్చు. అయినా కానీ అక్కడ నుంచి మళ్ళీ కిందికైనా వస్తుంది, లేదంటే అక్కడే కన్సల్టేషన్ చేస్తుంది. గ్యాప్ డౌన్ ఒకవేళ అయింది అంటే ఈ రోజు బయింగ్ చేసిన వాళ్ళందరూ కూడా గ్యాప్ డౌన్లో చూసి వాళ్ళ లాసెస్ చూసి భయపడి ఎగ్జిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఫాస్ట్ ఫాల్ ఎక్స్పెక్ట్ మనం అక్కడ చేసుకోవచ్చు. సో మార్కెట్లో ఓపెనింగ్ని బట్టి అండ్ అక్కడ వస్తున్న వాల్యూమ్స్ని బట్టి మన దగ్గర ఉన్న టూల్స్ని స్ట్రాటజీస్ని బట్టి అక్కడ మనము ట్రేడ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ సిచ్యువేషన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి. అండ్ మండే రోజు మార్కెట్లో ఏం జరగబోతుందని మీరు అనుకుంటున్నారు అది కూడా కింద కామెంట్స్లో తెలియజేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.